తెలంగాణకు వానగండం పట్టుకుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. చెరువులు కట్టలు తెగుతున్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయి కరెంటు తీగల్లా వేలాడుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలలో అయితే వర్షాలు ఇంకా వదలట్లేదు. లోతట్టు ప్రాంతాలే కాదు, నడి రోడ్లను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. మొన్న రాత్రి మొదలైనటువంటి కుండపోత కామారెడ్డి, మెదక్పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 8:30 వరకు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేటలో 25 సెంటీమీటర్లు, నిజాం సాగర్ మండలంలోనూ 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. కామారెడ్డి పట్టణం మొత్తం దాదాపు జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిజాం సాగర్ చౌరస్తాలోని లయోలా పాఠశాల, విద్యానగర్, రైల్వే బ్రిడ్జి ప్రాంతం, సిరిసిల్ల రహదారులు నీటిలో మునిగిపోయాయి. పంచముఖి హనుమాన్ కాలనీలో వాహనాలు జలమయమయ్యాయి. బతుకమ్మకుంట కాలనీలో ఇల్లు నీట మునిగాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల వల్ల 44వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాదకరంగా వరద ఏరులై పారుతోంది. బిక్కనూరు వద్ద బొబ్బిలి చెరువు కట్ట తెగిపోవడంతో వరద పూర్తిగా జాతీయ రహదారికి అడ్డంగా పారుతోంది. దీంతో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక మెదక్ జిల్లాలోని దూబ్సింగ్ తండా వరదలో మునిగిపోయింది. తమను కాపాడాలని గ్రామస్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. 300 మంది విద్యార్థులను అధికారులు సురక్షితంగా రక్షించారు. 13 రోజులుగా వరద ఏడుపాయల ఆలయం గుప్పిట్లోనే చిక్కుకుంది. ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొడుతున్నాయి. నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగెం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రైట్, మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్, చెప్పండి, మొత్తం మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అలాగే వాగులు వంకలు పొంగిపొలుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే వాగులు తెగి అలాగే రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఇవాళ కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా అతలాకుతలమైపోయింది. జనజీవనం అంతా ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. చాలా చోట్ల చెరువులు గండిపడి గ్రామాల్లోకి నీరు చేరడంతో ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉన్న పరిస్థితి వల్ల యావత్ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిజామాబాదు, సిద్దిపేట, సిరిసిల్ల ఆయా జిల్లాల్లో కూడా పూర్తిగా భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అంతా స్తంభించింది. అయితే ప్రధానంగా మెదక్ జిల్లాలో అతి భారీ వర్షం నేపథ్యంలో ఇటు అంతా కూడా కొంత సహాయ చర్యలకు కూడా ఆటంకం కలిగింది. చాలా చోట్ల సహాయ చర్యలకు ఆటంకం కలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులన్నీ కూడా పొంగిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రభుత్వం కూడా కనీస పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. నిన్న ఏదైతే ఈడ అవేలి గణపూర్ మండలానికి సంబంధించి రాజపేట దగ్గర ఇద్దరు చిక్కున్న బాధితులని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెంది అందులో ఇద్దరు కూడా దుర్మరణం చెందారు. ఒకరిని వెలికి తీసినప్పటికీ ఇంకొకరిని ఇప్పటి వరకు కూడా వెలికి తీసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటోనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కనెక్టివిటీ తెగిపోవడంతో ఒక ఊరికి ఇంకో ఊరికి రాకపోకలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు తెగిపడి చాలా చోట్ల కరెంటు లేకపోవడంతో ఇంకా చాలా చోట్ల కూడా విద్యుత్ లేక చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి. చాలా చోట్ల ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా మనతో మాట్లాడడానికి చాలా మంది ఇక్కడ యువతున్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నారు. వారంతా కూడా చెప్తున్నారు ప్రభుత్వం రాలేదు, కనీసం పట్టింపు చర్యలు చేపట్టలేదని చెప్తున్నారు. మనతో అలా చెప్పండి, అసలు ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇప్పటివరకైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నా. తుకాపూర్ గ్రామానికి సంబంధించి కూడా టేక్మార్ ప్రమీల అనే 60 ఏళ్ల వయసు కూడా మన తుకాపూర్ బ్రిడ్జి కింద నుంచి తప్పిపోవడం జరిగింది. స్థానికులు మాత్రమే స్పందించి ఊరోళ్ళు గజయితగాలు వారే లింకారు తప్ప ఇప్పటికి స్పందించలేరు. ఏదో తూతూ మంత్రంగా ఒక రోజు మాత్రమే, ఒక గంట సేపు మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చింది, లెంకింది. కాకపోతే ఏమంటే ఇది వాటర్ ఫ్లో పెరుగుతున్నది.
మాకు లెంకడం సాధ్యపడతలేదన్నా కొద్దిగా ఫ్లో అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఫోన్ కాల్ కానీ మళ్ళీ ఏమైంది ఎక్కడుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఫోన్ కాల్ కూడా చేయలేరు. ఆ గ్రామస్తులు అదే బాధపడుతున్నారు, ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి కూడా నేను గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఏమంటే ఇప్పటికైనా స్పందించి ఆ టేక్మార్ ప్రమీల తుక్కాపూర్ గ్రామం సంబంధించి ఆమె కూడా చర్యలు తీసుకోవాలి, గట్టిగా లెంకాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి కూడా కొల్చారం మండలానికి సంబంధించి కూడా మొత్తం పంట కూడా చాలా మట్టు కూడా మునిగిపోయిందండి. పైతర గ్రామం, తుక్కాపూర్ గ్రామం, రంగాపేట, సంగాపేట, గణపూర్ మీకు చూస్తే మీకు ఏర్పాటు రోడ్ మీరు వెళ్తున్నప్పుడు మీకు కూడా తెలుస్తుంది, చూస్తుంటే కూడా చాలా మట్టు కూడా పంట కూడా చాలా మట్టు కూడా మునిగిపోయిందండి. గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించి ఎంత పంట నష్టం జరిగింది రైతులకు కూడా తగిన భరోసా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారు కూడా కాన్స్టిట్యున్సీలో కూడా మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా తిరగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కూడా మన మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రం ఫోన్లలో ఏమంటారు కెమెరాలలో చూసుకుంటా ఏదో రివ్యూ చేస్తున్నాను చెప్పడం తప్ప కానీ గ్రౌండ్ లెవెల్కి మాత్రం ఎవరు రాలేకపోతున్నారు కూడా. మా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు మాత్రమే తిరుగుతున్నారు. అలాగే మొన్న యూరియాకు సంబంధించి కూడా మా ఎమ్మెల్యే గారు సుంతలక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుంతలక్ష్మారెడ్డి గారు కూడా యూరియా కోసం కూడా చిలిపిచేడు మండలంలో కూడా ధర్నా చేయడం జరిగింది. మేము మాత్రమే కష్టపడుతున్నాం తప్ప కానీ ఎటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరు స్పందించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ రైతులకు సంబంధించి ఇంత నష్టపోతున్నారు, మళ్ళీ వాటర్ ఫ్లో వల్ల కూడా ఇప్పుడు పంట కూడా చాలా మట్టుకు మునిగిపోయింది. కాబట్టి వెంటనే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పనులు చేయకపోవడం ద్వారానే ఇవాళ చాలా గ్రామాలు కూడా నీట మునిగాయని చెప్తారు. నిజమేంటారా? 100% అండి, 100% నిజమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇవాళ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల గండ్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి స్పందించట్లేదు, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించారు. స్థానికంగా ఉన్న నియోజకవర్గానికి ఏదైతే మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ నారాయణ స్పందించలే, ఇన్ఛార్జ్ మంది వివేక్ స్పందించారు. దీని పట్ల మీరు ఏమంటారు? అదేంటండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ లో కూర్చుంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. హెలికాప్టర్ ఇప్పుడు అవైలబుల్ లేవు, ఎందుకంటే బీహార్ వెళ్ళిపోయినాయి అన్ని కూడా. ఆ హెలికాప్టర్ అవైలబుల్ లేవు కాబట్టి చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము అని చెప్పడం తప్ప కానీ గ్రౌండ్ లెవెల్ రావాలి. ఇప్పుడు హరీష్ రావు రాలేడా, కేటీఆర్ రాలేడా, సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నామని చెప్పడం తప్ప కానీ ఇప్పుడు కూడా ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎవరు రావట్లేదు. ఇప్పటికైనా చూసి నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంటే మాది 100% మాని ఇలాంటి జరగకపోతుంది పక్క నేను చెప్తున్నాను. ఇప్పటికైనా వాళ్ళు గవర్నమెంట్ మంత్రులు కూడా అందరూ స్పందించి వెంటనే కూడా గ్రౌండ్ లెవెల్ రావాలి. కామారెడ్డి మొత్తం మునిగిపోతున్నది, పరిస్థితి బాగలేదు. పంటలు మొత్తం మునిగిపోతున్నాయి, పరిస్థితి బాగలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి వెంటనే కూడా రావాలని చెప్పి కోరుకు. అలాగే ఈ తుక్కాపూర్ సంబంధించి కూడా టేక్మార్ ప్రమీల విషయం కూడా గవర్నమెంట్ స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించాలి, ఆమెను వెంటనే వెలికి తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఎవరిని అడిగినా ఇవాళ ప్రభుత్వం స్పందించుంటే ప్రాణాలు దక్కాయి అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి చాలా మంది చెప్పండి అన్న, అసలు ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అనుకోవచ్చు? ఇప్పుడు మా తుక్కపురం తీసుకుంటే సార్, మా తుక్కపూర్లో వాటర్ తక్కువ, ఈరోజు దగ్గర 3వ రోజు అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. అధికార యంత్రం ఏం చేస్తుందో, మొద్దు నిధులలో ఉందా మరి ఏందో అది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మేమే వాళ్ళకు ఫోన్లు మేము ఫీడ్బ్యాక్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సార్. అది ప్రభుత్వానికి తెలవాలి. ఇవాళ ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. గత 3 రోజులుగా ఒక మహిళ గల్లంత అయితే వారిని వెలికి తీయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది స్థానికులు మాత్రమే కొంత గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు మాత్రమే గజయితగాల సహాయంతో కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫ్లడ్ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా ఆధారాలు లేకుండా అయిపోయినాయి. ఇవాళ ఫ్లడ్ ఎక్కువగా ఉంది, మేమేం చేయలేమని చెప్తున్న పరిస్థితి ఇవాళ మనం యావత్తు మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది, చాలా చోట్ల ఒక ఊరికి ఇంకో ఊరికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇవాళ ఈ జనజీవనం అతలకుతలం కావడంతో ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా చెప్తారు. చెప్పండి. అలా ఈ పోతన్శెట్టిపల్లి నుంచి నర్సాపూర్ హైవే వరకు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు ఎటువంటి రాకపోకలు లేవు. వాటర్ తో మొత్తం పోతన్శెట్టిపల్లి గ్రామం కూడా మొత్తం ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇంచుమించు 1 year శాంక్షన్ అయింది. అది కూడా మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు పని చేయని కూడా టెండర్ కూడా అయింది. అయినా ఇప్పుడు కూడా బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. చాలా మట్టు కూడా కొంగోడుకు సంబంధించిన గ్రామాలకు కూడా అటు పోతన్శెట్టిపల్లి గ్రామానికి సంబంధించి కూడా జలాల్పూర్ మళ్ళీ పోతురెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన కూడా వెంటనే గవర్నమెంట్ స్పందించి ఆ బ్రిడ్జ్ కూడా వెంటనే శాంక్షన్ చేయాలి. ఎందుకంటే చాలా మటుకు కొంతమంది హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి, ఇంకా చాలా పనులు ఉంటాయి. కాబట్టి వెంటనే బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వల్ల చాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించకపోవడంతో చాలా చోట్ల ఇవాళ చెరువుల గండుపడ్డాయి. చెరువుల గండుపడమే కాకుండా ఊర్ల మధ్యలో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. తాజాగా ఇవాళ కొద్దిసేపటి క్రితం కొంత వర్షం తగ్గినప్పటికీ చాలా చోట్ల ఏదైతే ఫ్లడ్ మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. చాలా చోట్ల రాకపోకలకు ఇంకా అంతరాయం ఏర్పడుతుంది. చాలా చోట్ల
కరెంటు స్తంభాలు ఇరిగిపోవడంతో రెస్టోరేషన్ చేసే వర్క్ కూడా ఇంకా కొనసాగడం లేదని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఆ రాకపోకలు ఉన్నప్పుడు మాత్రమే రెస్టోరేషన్ వర్క్ చేయగలుగుతామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అంతా కూడా అతలకుతలమైంది. చాలా చోట్ల జనం ప్రజలకి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రాకపోకలు పూర్తిగా ఆగిపోవడంతో చాలా అవస్థలు పడుతున్న తీరైతే మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా చోట్ల చెప్తున్నారు అంటే ప్రభుత్వం స్పందించి ఉంటే ప్రాణాలు కాపాడేవారు, ప్రాణాలుగా ఉండేవారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిన్న ఏదైతే అవేలి గణపూర్ దగ్గర చనిపోయిన ఇద్దరి పరిస్థితి ఏదైందో అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగిందని కూడా సందర్భంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చి తక్షణమే చర్యలు చేపట్టాలి. ఏదైతే గల్లంతైన వారి శవాలనన్నా వెలికి తీయాలని చెప్పేసి కూడా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లేవిల్.